ఒక వాళ్ళు మాత్రం తీయండి. ఎంతమంది ఉన్నారో ఎంతమంది లేదు? ఎవరు? गोपाल वॉशरूम जा गया और एक कौन बड़ा सा అందరూ మాస్క్ ప్రాపర్గా వేసుకొని, ఎవరికి వీడియో కావాలంటే చేసుకొని, మన 3 స్క్రూస్ ఇక్కడ పడుతుంది. 3 స్క్రూస్ రిమూవ్ చేసి బోర్డ్ రిమూవింగ్ అండ్ బోర్డ్ పార్ట్స్ ఇప్పుడు నేను చెప్తున్నారు. అంత టైం ఎవరికి వీడియో కావాలంటే చేసుకొని. దిస్ ఇస్ నాట్ బేసిక్ ట్రైనింగ్. బేసిక్ ట్రైనింగ్ కూడా చెప్పేసి చేసేసిన టైంలో టైం పడుతుంది. ఆల్రెడీ టైం అయింది. ఓకే, ప్లీజ్ లిసన్. బోర్డుకి మన 2 సైడ్స్ ఉంది. రెహమాన్, క్యాన్ యూ ప్లీజ్ కమ్ అండ్ లిసన్? మీరు అక్కడ ఫోన్ మాట్లాడుతున్నారు. ఓకే, ప్లీజ్ లిసన్. వెయిట్, ప్రొసీజర్ లేదు. రిమూవ్ చేసేసిన బిఫోర్లో మన 3 స్క్రూస్ రిమూవ్ చేసి తర్వాత ప్లీజ్ లిసన్. బోర్డులో ప్రింటెడ్ పీసీబీ అంతే, ప్రింటెడ్ పీసీబీ అంతే, ఏమి ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డ్, పవర్ సర్క్యూట్ బోర్డ్ లేదు. ఫస్ట్ ఏసీ లైన్, ఏసీ న్యూట్రల్, తర్వాత సిగ్నల్, ఎర్తింగ్. మన ఏసీ లైన్ వచ్చేసి తర్వాత ఇక్కడ నుంచి చూసుకో, ట్రాక్ వెళుతుందా? ఇక్కడ వెళ్ళిపోయిందా? ఏసీ సింబల్ అంతే. ఇదే మన బ్రిడ్జ్ రెక్టిఫైయర్ అంతే, కన్వర్టర్. ఇదే మన ఇక్కడ చూసుకో, ఒకటి ఇన్పుట్ ఉంది, పాజిటివ్ నెగటివ్. బ్రిడ్జ్ రెక్టిఫైయర్ అంతే, పాజిటివ్ నెగటివ్ అంటే. ప్లీజ్ లిసన్. ఒకటి ఇది ఏసీ సింబల్, ఏసీ సైన్ ఉన్నది అంటే ఇన్పుట్ 220 లోపల పోయింది. తర్వాత బయటికి వచ్చిన టైంలో పాజిటివ్ నెగటివ్ ఉన్నదా? ఇక్కడ పాజిటివ్ నెగటివ్ ఉన్నది అంటే ఇక్కడ నుంచి మార్కర్ ఉందా? అక్కడ ఏసీ నుంచి మన డిస్కన్వర్షన్ అయిన టైంలో ఇక్కడ DC 310 volts పడుతుంది. అర్థమైందా? తర్వాత ఫిల్టర్ ఎక్కడ ఉన్నది అంటే ఇక్కడ నుంచి చూసుకో, వచ్చిందా వోల్టేజ్? ఇక్కడ నుంచి వచ్చిందా బయటికి? వచ్చిందా తర్వాత ఇక్కడ పోతుంది మన PFC. ఇక్కడ వచ్చిందా పిఎఫ్సి లైన్ ఉన్నది అంటే పవర్ ఫ్యాక్టర్ కరెక్షన్. ఇది పవర్ ఫ్యాక్టర్ కరెక్షన్ అంతే. ఇదే మన ఫిల్టర్ చెప్పారు. ఇది ఏమి పార్ట్ అంటే రియాక్టర్. ఏమిది? రియాక్టర్ నుంచి పోయింది అంటే ఇక్కడ నుంచి చూసుకో, ఇక్కడ వచ్చిందా? వచ్చేసి తర్వాత ఇది ఫిల్టర్ కెపాసిటర్ చెప్తున్నారు. ఇది అన్ని, ఇది ఫిల్టరే చెప్పారు. ఇది రియాక్టర్, ఇది ఫిల్టర్ కెపాసిటర్. ఇక్కడ ఫిల్ చేసి మళ్ళీ ఇక్కడ DC 310 volts వచ్చిందా లేదా అందరూ ఇక్కడే అడిగిస్తున్నారు, చెక్ చేస్తున్నారు. ఇక్కడ చెక్ చేసి ఇక్కడ వోల్టేజ్ రాలేదంటే కంప్రెసర్ కూలింగ్ రన్నింగ్ కాదు. అర్థమైందా? తర్వాత ఇక్కడ నుంచి ట్రాక్ చూసుకో, ఇదే మన IPM ఏరియాలో లోపల పోయిందే అంటే DC 310 volts లోపల పోయిన తర్వాత ఇక్కడ ఇన్వర్టర్ పార్ట్. ఇదే ఇన్వర్టర్లో DC నుంచి మన AC చేంజ్ అవుతుంది. అందరూ చెప్పు, IPM అంటే ఇంటెలిజెంట్ పవర్ మాడ్యులర్. అర్థమైందా? ఆ ఇంటెలిజెంట్ IPM లో IGBT ఒకటి ఉంది. ఏమి ఉంది? IGBT అంటే I అంటే ఇన్సులేటెడ్. చెప్పు అందరూ, I అంటే ఇన్సులేటెడ్, G అంటే గేట్, B అంటే IGBT ఉందా? B అంటే బైపోలార్. చెప్పు, బైపోలార్. T అంటే ట్రాన్సిస్టర్. అది ఏమి చేసింది అంటే వచ్చిందా మన DC వచ్చిందా IPM కి? అది IGBT లోపల పోయిన తర్వాత అక్కడి నుంచి మన DC AC కన్వర్షన్ అవుతుంది. ఓకే, అక్కడ కన్వర్షన్ అయిన తర్వాత వేరియబుల్ వోల్టేజ్, వేరియబుల్ ఫ్రీక్వెన్సీ పడుతుంది. అప్పుడు వేరియబుల్ వోల్టేజ్, వేరియబుల్ ఫ్రీక్వెన్సీ పడుతున్న టైంలో లిసన్ చేయండి. ఏమి అంటే అప్పుడు మన కంప్రెసర్ ఉందా? BLDC కంప్రెసర్ ఉందా? కంప్రెసర్కి అక్కడి నుంచి UVW పోయింది అంటే ఇంత కంప్రెసర్ పని చేసింది. ఇది అంతే మన సైన్ వేవ్. ఏమి సైన్ వేవ్ అంతే AC, స్క్వేర్ వేవ్ అంతే DC. BLDC కంప్రెసర్ ఏమి వర్కింగ్ అంటే సైన్ వేవ్ తర్వాత స్క్వేర్ వేవ్. అర్థమైందా? ఇప్పుడే మన కన్వర్షన్ ఆయిందతికే ఇది ఇక్కడ నుంచి ఇక్కడ, అక్కడి నుంచి అక్కడ, అదే మన పార్ట్ పెట్టేసి కన్వర్షన్ అయిందా? తర్వాత ప్లీజ్ లిసన్. ఇంత IPM ఏరియాలో ప్లీజ్ లిసన్. ఇక్కడ ఉందా?
కంట్రోలర్ ఉందా? ఇంత కంట్రోలర్ ఏరియాలో ఏమి అయింది అంటే ఇక్కడ ఐజీబీటీ, తర్వాత ప్లీజ్ లిసన్, ఐజీబీటీలు మన విఎఫ్డి అంతే వేరియబుల్ ఫ్రీక్వెన్సీ డ్రైవ్ ఉంది. అప్పుడే వేరియబుల్ ఫ్రీక్వెన్సీ డెవలప్మెంట్ అవుతుంది. తర్వాత ఐజీబీటీ నుంచి మన డీసీఏసీ కన్వర్షన్ అయిందా? కన్వర్షన్ అయిన టైమే మన వేరియబుల్ వోల్టేజ్ లోపల నుంచి బయటికి వచ్చింది. అప్పుడే అక్కడి నుంచి మన కంప్రెసర్కి కమాండ్ ఇచ్చింది ఐపీఎం. వేరియబుల్ మన సెన్సార్స్ 5 సెన్సార్స్ ఏమి చెప్పిందే వేరియబుల్. ఇప్పుడు కస్టమర్ సెట్ టెంపరేచర్ 24 ఉన్నది, అప్పుడు రూమ్ టెంపరేచర్ 29 ఉన్నది అంటే కంప్రెసర్ స్పీడ్ ఎగ్గిపోతుంది. ఒక సెకండ్స్ మినిట్స్ డిక్రీస్ అయిన తర్వాత అప్పుడు వోల్టేజ్ అన్నీ తెగుతుంది. అర్థమైందా? టెంపరేచర్ తగ్గింది అంటే మన సెన్సార్ రెసిస్టెన్స్ వాల్యూ పెరుగుతుంది. అదే నేను వర్కింగ్ ప్రిన్సిపల్ అన్నీ చెప్పింది. క్లియరా? ఇదే మన కన్వర్షన్స్ అయిన తర్వాత అక్కడి నుంచి మన యూవీడబ్ల్యూకు పవర్ పడుతుంది. ఏసీ వోల్టేజ్, ఇది డైరెక్ట్ డీసీ వోల్టేజ్ కాదు. ఏసీ వోల్టేజ్ కంప్రెషన్ సైన్ వేవ్, స్క్వేర్ వేవ్ ఉంది. స్క్వేర్ వేవ్ వచ్చిన టైంలో ఇది డైరెక్ట్ డీసీ వోల్టేజ్ చెప్పలేదు. ఇది ఏమి అంటే పల్సేటింగ్ డీసీ చెప్తున్నారు. దట్ ఈస్ కాల్డ్ పీడబ్ల్యూఎం. పీడబ్ల్యూఎం ఉన్నదంటే ప్లీజ్ లిసన్, పీడబ్ల్యూఎం అంటే పల్స్ విత్ మాడ్యులేషన్. పల్స్ విత్ మాడ్యులేషన్ అంటే ఏమి ఫస్ట్ అర్థం చేసుకుని, ఇక్కడ ఫిక్స్డ్ ఫ్రీక్వెన్సీ ఉన్నది అంటే ప్లీజ్ లిసన్, ఫిక్స్డ్ ఫ్రీక్వెన్సీ వేరియబుల్ ఫ్రీక్వెన్సీ వచ్చింది అంటే టైంలో ప్లీజ్ లిసన్, వచ్చిందా? ఒకటి సైజ్ ఉందా? ఇది లో. నెక్స్ట్ చూసుకో మీడియం. నెక్స్ట్ వచ్చిందా? మాడిఫైడ్ అయిందా ఫ్రీక్వెన్సీ? ఇదే మన పి అంతే పల్స్ వేరియబుల్ గా వచ్చిందా? లెంగ్త్ చూసుకో విత్. మాడ్యులేషన్ అంతే అలాగలాగే, అప్పుడే అలాగలాగే వచ్చింది టైంలో స్పీడ్ వేరియబుల్ గా పడుతుంది, వేరియబుల్ స్పీడ్ అవుతుంది. ఎప్పుడు మన సెన్సార్ ఉందా 5 సెన్సార్స్, లోపల 2 బయటికి 3, అది సెన్స్ చేసి మళ్ళీ ఐపీఎం ఉందా? ఐపీఎం అంతే ఇంటెలిజెంట్ పవర్ మోడలర్ చెప్పిందా అందరికీ? అక్కడ నుంచి మన ఫీడ్బ్యాక్ ఐజీబీటీకి వచ్చింది. ఆ టైంలో అది వేరియబుల్గా మన వోల్టేజ్ తర్వాత ఫ్రీక్వెన్సీ ఎక్కువగా కావాలంటే విత్ పెరుగుతుంది. టెంపరేచర్ బేస్డ్ ఆన్ ది హీట్ లోడ్. అప్పుడు ఫీడ్బ్యాక్, సార్ రూమ్ టెంపరేచర్ వచ్చింది, కమాండ్ వచ్చింది లోపల నుంచి మన బయటికి, విత్ చేంజ్ చేయండి, పల్స్ విత్ చేంజ్ చేయండి. చేంజ్ చేసిన టైంలో హై నుంచి మన మీడియం కా అవుతుంది కంప్రెసర్ స్పీడ్, తర్వాత మీడియం నుంచి లో అవుతుంది, మన రూమ్ టెంపరేచర్ వచ్చిందే అంటే. అర్థమైందా? ఇప్పుడు వేరియబుల్స్ కా స్పీడ్ ఎక్కడి నుంచి ఎక్కడ పడుతుంది? ఫస్ట్ ఏసీ నుంచి మన డీసీ అయింది అంటే ప్లీజ్ లిసన్, ఇక్కడ చూసుకో మన మార్క్ చేశారు, ఇక్కడ ఉందా? ఇదే మన బ్రిడ్జ్ రెక్టిఫైర్ చెప్పారు. బ్రిడ్జ్ రెక్టిఫైర్ అంటే 4 డయోడ్స్ ఒకసారి ఉన్నది. అదే మన ఇన్పుట్, ఇదే మన ఇన్పుట్ ఏసీ ఇన్పుట్స్. అర్థమైందా? అక్కడ ఏసీ ఇన్పుట్స్. తర్వాత ఒకటి పాజిటివ్ ఉందా, అక్కడ ఒకటి నెగటివ్ ఉందా? ఇదే మన డీసీ అవుట్పుట్. డీసీ అవుట్పుట్ అంటే ఇక్కడి నుంచి ఇక్కడ చూసుకో మన రియాక్టర్, ఇదే ఫిల్టర్ చెప్పారు. ఇక్కడ వేసింది, ఇక్కడ పోయిందా? ఇక్కడి నుంచి తర్వాత రివర్స్ చేసుకో, ఇక్కడి నుంచి ఇక్కడ వచ్చేసి తర్వాత ట్రాక్ చూసుకో. ఇదే మన ఫిల్టర్ కెపాసిటర్ చెప్పారు. ఓకే, ఇక్కడ చూసుకో, ఇక్కడే మన DC 310 వోల్ట్స్ పడుతుంది. ఎంత వోల్టేజ్? DC 310 వోల్ట్స్. ఇక్కడే చెక్ చేసిన టైంలో వోల్టేజ్ కింద పోయిందా లేదా, 42 వోల్ట్స్. తర్వాత DC 310 వోల్ట్స్ వచ్చిందా లేదా మన సర్క్యూట్స్లే పడుతుంది. ఓకే, మీరు ఒక పక్కంగా వెళ్ళండి, ఆ వాళ్ళకు తెలీదు. అక్కడి నుంచి ముందుకు రండి, ముందుకురా, ఒక పక్కంగా సైడ్ చేయండి మీరు. ఇదే మన సైన్స్. ఇక్కడి నుంచి తర్వాత ట్రాక్ చూసుకో, ఇక్కడి నుంచి ఇక్కడ పోయిందంటే ఇక్కడి నుంచి తర్వాత మన యూవీడబ్ల్యూ ఉందా? యూవీడబ్ల్యూకి వచ్చిందా వోల్టేజ్? కింద నుంచి చూసిందే అంటే మన వైర్స్ ఉంది, కంప్రెసర్ కనెక్షన్
క్లియరా? చెక్ చేసిన టైంలో ఏసీ వోల్టేజ్ చెక్ చేశారో డీసీ వోల్టేజ్ కూడా చెకింగ్ అవుతుంది. డీసీ డైరెక్ట్ వోల్టేజ్ కాదు, ఏసీలో పెట్టేసి డీ పెట్టేసి రేంజ్ మాత్రం ఎగ్గి కావాలి మన క్లాంప్ మీటర్స్లో. అప్పుడు చెక్ చేసిన టైంలో రెండుని చూపిస్తున్నారు. ఓకే, తర్వాత వోల్టేజ్ వేరియబుల్ ఫ్రీక్వెన్సీ అయిన టైంలో ఫ్రీక్వెన్సీ రేంజ్ ఏమి అంటే మన డీసీది 0 to 120 హెర్ట్జ్. అప్పుడే పల్స్ విత్ మాడ్యులేషన్ అయిన టైంలో లో, మీడియం, హై అవుతుంది మన పల్స్ విత్ మాడ్యులేషన్. పల్స్ విత్ మాడ్యులేషన్ తగ్గిందే అంటే అప్పుడు కంప్రెసర్ స్పీడ్ తగ్గిపోతుంది. మీడియం కా రేంజ్లో ఉన్నదే అంటే వేవ్స్ పల్స్ విత్ మీడియం స్పీడ్లో పడుతుంది. తర్వాత హై కావాలంటే హీట్ లోడ్ ఎక్కువగా ఉంది లోబులు, అప్పుడు ఎగ్గిపోతుంది. అర్థమైందా? అర్థమైంది సార్. సౌమ్య అండ్ రెహమాన్, క్యాన్ యూ ప్లీజ్ లిసన్? అర్థమైందా? ఏమి అర్థమైంది చెప్పు. ఫ్రీక్వెన్సీ అనేది వచ్చే టెంపరేచర్ బట్టి లో అండ్ మీడియం హైలోకి ఫ్రీక్వెన్సీని చేంజ్ చేసుకుంటుంది. అది పేరు ఏమి? వాట్ ఇస్ ద నేమ్ ఆఫ్ దట్? పీడబ్ల్యూఎం అంటే ఏమి? పవర్ పల్స్ విత్ మాడ్యులేషన్. అర్థమైందా? అంతే. నేను ఇప్పుడు మార్క్ చేసి ఇక్కడ చెప్పింది ఎక్కడెక్కడ పోయింది, ఎక్కడెక్కడ లోపల నుంచి బయటికి వచ్చింది. క్లియర్ అయిందా? వైర్ ఇక్కడ చూసుకో. ఫస్ట్ బోర్డ్ రిమూవింగ్ చేసేసిన టైంలో కింద చూసుకో. కింద చూస్తున్నారంటే ప్లీజ్ లిసన్. సెన్సార్ నుంచి వచ్చేసిన మన వైర్స్ ఉంది. ఓకే, ఇక్కడ లాక్స్ పడుతుంది. మన లోబులో వచ్చిందా లేదా, ఫస్ట్ వైర్స్ క్లియర్గా ఉందా లేదా, ప్లీజ్ లిసన్. ఇక్కడ కింద వచ్చింది. ఓకే, కంప్రెసర్ లాక్స్ నుంచి మన వైర్ రిమూవ్ చేయండి. ఇక్కడ కంప్రెసర్ నుంచి మన అవుట్డోర్ బల్లమే పెడతాను సార్, అందరికీ కూర్చుంటాను. సీన పైకి పెట్టు, పైన పెట్టు, పైన క్లియర్ చేయను. నేను పట్టుకుంటాను. చూసేసి కింద చూసింది అంటే ఇక్కడ లాక్స్ పడుతుంది. లాక్స్ రిమూవింగ్, థ్రెడ్ రిమూవింగ్ అవసరం లేదు. ఇక్కడ నుంచి మన వైర్స్. ఓకే, మీరు బోర్డు చేంజ్ చేసిన టైంలో అక్కడి నుంచి మన లాక్ నుంచి ఇది రిమూవ్ చేసేసిన టైంలో ఆఫ్ చేసుకొని. అర్థమైందా? ఇవాళ సేఫ్గా చేసింది, అప్రిషియేషన్ చేస్తున్నారు, నో ప్రాబ్లం. బోర్డు ఫ్రీగా బయటికి వచ్చింది. లేదు నా అంబిషన్ ఏమి అంటే ఫస్ట్ లిసన్. ఇప్పుడు కనెక్టర్లో కనెక్ట్ చేసేసిన టైంలో మీరు మన కంప్లైంట్కి వెళుతున్నారా? టైట్గా పెట్టేది, టైట్ చేయండి. నెక్స్ట్ ఎవరు కంప్లైంట్కి వెళ్ళిందంటే ప్లీజ్ ఇది ఏమి అంటే కరెంట్ ట్రాన్స్ఫార్మర్ సిటీ చోక్ లేదంటే ఏమి చెప్తున్నారు టు అవాయిడ్ కంప్రెసర్ ఫ్లక్చుయేషన్ అవాయిడ్ చేసేసనికే ఇది ఉంది. ఇది ఎవరైనా ఓపెన్ చేసి లేదంటే ఏమి చేసేసినాయంటే ఇది ఇన్సులేషన్ ఓపెన్ చేసి మన పని చేసిన టైంలో ఈ ట్రాన్స్ఫార్మర్ ఎక్కడి నుంచి బాడీ అయింది అంటే హెవీ బ్లాస్ట్. ఇది చూసిందా మన దీపావళి టైమ్స్లో క్రాకర్స్ సౌండ్ అది పడుతుంది, పఠార్ సౌండ్. క్లియరా? ఎందుకంటే ఇది మెటలే. చూసుకో, టచ్ చేసి చూసుకో. ఇదే మన వైర్స్ ఏమి ఉండదంటే లోపల కరెంట్ ట్రాన్స్ఫార్మర్ ఒక పక్కంగా ఇక్కడ చూసుకో. చూసిందా? ఇక్కడ చూసుకో, ఇంత పక్కంగా రౌండ్గా ఉందా? ఇది స్లైట్గా చోక్ చెప్తున్నారు. డిఫరెంట్ అలాగే నేమ్స్ ఉంది. ఓకే, అంత టైంలో ఇది ఇన్సులేషన్ ఎవరైనా ఓపెన్ చేస్తున్నారు, ఫ్యాన్ మోటార్ కూడా పడుతుంది. అది ఎవరైనా ఓపెన్ చేసిన టైంలో ఫ్లక్చుయేషన్ అవాయిడ్ చేసినకే అది ఉంది. సార్ ఇంత ఫ్యాన్ మోటార్ లేదు, ఇక్కడ ఉంది, లోపల ఉన్నది అంటే ఎక్కడ కావాలి మ్యాండేటరీగా అక్కడ మాత్రమే ఇచ్చారు. అర్థమైందా? మాస్క్ వేసుకుని మీరే. నెక్స్ట్ లిసన్. హలో, నెక్స్ట్ లిసన్ చేయండి. తర్వాత అన్ని రిమూవ్ చేసేసిన బిఫోర్లో కంప్రెసర్ ఇక్కడి నుంచి సెన్సార్ లాక్స్ ఉంది, సెన్సార్ వైర్ కింద నుంచి అది లూస్ అయిందా? కంప్రెసర్ వైర్స్ డబుల్ లాక్ ఉంది, ఇక్కడ ఒకటి అక్కడ ఒకటి. క్లియరా? సో ఇది అయిందా?
ఫ్రీగా ఉందా లేదా అన్ని థింగ్స్ ఫస్ట్ అడిగేసి తర్వాత బోర్డ్స్ రిమూవ్ చేయండి. ఓకే, కింద ఇక్కడ నుంచి మన పైకి బోర్డ్ మీరు తీసేసిన టైంలో ప్లీజ్ లిసన్, ఎక్కడేం స్క్రూ లేదు, ఇక్కడ ఒకటే మాత్రం లాక్ ఉంది. ఓకే, ఇంత నుంచి మనం తీసేసిన టైంలో కింద హీట్ సింక్ ఉంది, ఇంత పక్కగా రియాక్టర్ ఉంది. ఓకే, బోర్డు తీసేసిన టైంకు స్ట్రైట్గా తీయండి, డు నాట్ క్రాస్ ద బోర్డ్స్. క్రాస్ చేసిన టైంలో మన పీసీబీసీ బ్రేక్ అయిపోతుంది, క్రాక్ అవుతుంది సెంటర్గా. ఓకే, ఇప్పుడు చూసుకో బోర్డ్స్లో ప్లీజ్ లిసన్, ఇంత పక్కన రండి బాబు, కన్ఫ్యూజన్ ఏమీ లేదు. నేను ఇది పక్కగా వచ్చింది అంటే ప్లీజ్ లిసన్, ఇదే మన హీట్ సింక్. పెయింట్ బ్రష్ ఉందా టూల్ బ్యాగ్లో? తీయండి ఫాస్ట్గా తీయండి. ప్రాక్టికల్ చేసేసిన టైంలో నేను F3 ఎర్రర్ వచ్చేసిన టైంలో ఇది క్లీన్ చేయండి. తర్వాత PM చేసేసిన టైంలో ఫ్యాన్ బ్లేడ్స్ వైర్ తీసుకో, పైలో ఫ్యాన్ బ్లేడ్స్ క్లీన్గా ఉందా లేదంట అది కంప్లీట్గా ఇన్స్పెక్షన్ చేయండి. ఇక్కడి నుంచి ఉన్నది ఏమి అవుతుంది అంటే మన బోర్డ్స్ కింద పెట్టేసిన టైంలో హీట్ సింక్ కింద పడుతుంది. ఇది క్లీన్గా ఉన్న టైంలో ఐపీఎం నుంచి వచ్చిన హీట్ ఫస్ట్గా మన పేస్ట్లో వచ్చింది, పేస్ నుంచి మన హీట్ సింక్ పడుతుంది. హీట్ సింక్ డస్ట్గా ఉన్న టైంలో మన ఇక్కడి నుంచి ఉన్న హీట్ ఫ్యాన్ మోటార్ సరిగా సెన్సింగ్ చేయలేదు, అప్పుడు F3 ఎర్రర్ పడుతుంది, ఎర్రర్ కోడ్. తర్వాత ఫ్యాన్ మోటార్ సరిగా లేదంటే డస్ట్ ఉన్నది అంటే ఫ్యాన్ మోటార్ రన్ చేసిన టైంలో అక్కడి నుంచి వచ్చింది డస్ట్, తర్వాత హీట్ సింక్ లోపల పోయింది అంటే అప్పుడే ఐపీఎం గ్యాప్స్ ఉందా, ఇక్కడ సైడ్స్ నుంచి గ్యాప్స్ ఉందా, పవర్ పడుతుంది. పవర్ వచ్చిన టైంలో ఇక్కడ లోపల పోయిందే లేదంటే ఏమి పోయిందే అంటే అప్పుడు డస్ట్ పడుతున్న టైంలో సరిగా మన హీట్ ట్రాన్స్ఫర్ రాదు. తర్వాత షార్టింగ్ పాసిబిలిటీ ఉంది, పాసిబిలిటీ ఉంది. అందుకే మన క్లీనిక్ కావాలి. అర్థమైందా? ఇది పార్ట్ ఏమి అంటే ఇది పార్టే మన ఇక్కడి నుంచి ప్లీజ్ లిసన్, సిగ్నల్ ఆరెంజ్, ఎర్త్, లైన్, న్యూట్రల్ వచ్చిందా, ఏసీ వోల్టేజ్ లోపల వచ్చేసింది సార్. బ్రౌన్ అంతే ప్లీజ్ లిసన్, లయన్. పక్కన రండి, మీదే లయన్, న్యూట్రల్, ఆరెంజ్ అంతే సిగ్నల్, ఎర్త్ అంతే ఇక్కడ ఎల్లో. అర్థమైందా బోర్డుకి? ఏసీ వోల్టేజ్ వచ్చేసి తర్వాత ఫస్ట్ ఫ్యూజ్కి పోయింది. ఫ్యూజ్ అవుట్డోర్ యూనిట్ నుంచి మన యూనిట్ రన్నింగ్ అవ్వలేదంటే ఫస్ట్గా మీరు చెక్ చేసిన పాయింట్ కిలోమీటర్ చెక్ చేసిన పాయింట్ ఏమి అంటే ఫస్ట్గా మన ఫ్యూజ్ చెక్ చేసిన బిఫోర్లో మన బజర్లో పెట్టేసి వైర్స్ టచ్ చేయండి. టచ్ చేసి ఫస్ట్గా ప్లీజ్ లిసన్, మన ఫ్యూసెస్ సరిగా ఉందా లేదా, బజర్ వచ్చిందా? బజర్ వచ్చిందా అంటే అప్పుడు ప్రాబ్లం లేదు, మన ఫ్యూజెస్ సరిగా ఉంది. బజర్ రాలేదంటే ప్రాబ్లం ఏమి, ఫ్యూజ్ పోయింది. ఫ్యూజ్ పోయిందంటే ఇక్కడి నుంచి వచ్చింది పవర్ ఇక్కడే పడుతుంది, మన ఇంత కనెక్టర్ ఏరియాలే, ఇక్కడి నుంచి మన బయటికి రాలేదు, పాసింగ్ రాదు. అయిందా క్లియర్గా? నెక్స్ట్ అక్కడి ఇదే మన నాయిస్ ఫిల్టర్. ఓకే, నాయిస్ ఫిల్టర్ అంటే మన సిగ్నల్ సరిగా వచ్చిందా లేదంటే ఇక్కడ ఫిల్టర్ చేసేసి తర్వాత ఇక్కడ నుంచి మన ఐపీఎం తర్వాత ఇక్కడే మన బ్రిడ్జ్ రెక్టిఫైర్ ఉంది. బ్రిడ్జ్ రెక్టిఫైర్ అంటే ఒక 4 డయోడ్స్ ఒకసారి ఉన్నది అంటే దట్ ఈస్ కాల్డ్ బ్రిడ్జ్ డయోడ్. బ్రిడ్జ్ డయోడ్ ఉన్న టైంలో ప్లీజ్ లిసన్, 2 టెర్మినల్స్ ఉన్నది అంటే ఇదే మన ఐపీఎం కింద ఉంది, ఐపీఎం కింద ఉంది. కింద ఉన్న టైంలో ఇక్కడ చూసిందే అంటే ప్లీజ్ లిసన్, పీటీసీఆర్ అన్నీ ఉంది. ఇక్కడ 1 2 3 4 ఇంత పక్కమే ఉంది. ఇంత పక్క ఉన్న టైంలో ప్లీజ్ లిసన్, లోపల ఇన్పుట్ తర్వాత అవుట్పుట్, సెంటర్గా ఉన్న 2 and 3 ఇన్పుట్, 1 and 4 అంతే అది అవుట్పుట్. DC 310 volts వచ్చేసి రియాక్టర్లో పోయింది, ఇదే రియాక్టర్. ఇంత పక్కన చూసిన టైంలో ఇదే మన రియాక్టర్ అంతే 2 టైప్స్ పడుతుంది.
ఒకటి ఇంటర్నల్, ఒకటి ఎక్స్టర్నల్. ఎక్స్టర్నల్ అంటే ఇంత పక్కంగా ఇక్కడ కంప్రెసర్ పక్కంగా పడుతుంది ఎక్స్టర్నల్ రియాక్టర్. అది ట్రాన్స్ఫార్మర్ కాదు, ట్రాన్స్ఫార్మర్ అలాగే పని, రియాక్టర్కి అలాగే పని. అర్థమైందా? తర్వాత అక్కడి నుంచి వచ్చిందా మన వోల్టేజ్ ఇంత పక్కల నుంచి స్ట్రైట్గా మన ఫిల్టర్ కెపాసిటర్ ఇదే ఇక్కడ పడుతుంది. ఇక్కడ మన DC 310 వోల్ట్స్ వచ్చిందా లేదా, పాజిటివ్ టెర్మినల్స్ ఉంది, పాజిటివ్ నెగటివ్ టెర్మినల్ నేను సర్క్యులేషన్ చేసిందే టెర్మినల్స్. ఓకే, అక్కడ నుంచి ఒక ఇమేజ్ తీసుకో, ఎక్స్ప్లెయిన్ చేసేసింది కదా. పాజిటివ్ టెర్మినల్ నెగటివ్ ఉన్నదే అంటే ఓకే, ఇక్కడే మన 310 వోల్ట్స్ వచ్చిందంటే మన ఫ్యాన్ మోటార్ తర్వాత మన కంప్రెసర్ రన్నింగ్ అవుతుంది. క్లియరా? అర్థమైందా? నెక్స్ట్ లిసన్, ఇక్కడి నుంచి తర్వాత మన IPM పోయిందా, ఐపీఎం అంటే ఇక్కడ హీట్ సింక్ కింద ఉంది, అక్కడే మన IGBTs IPM ఉంది. ఓకే, కంప్రెసర్ పని చేసింది మన వోల్టేజ్ UVW ఉంది. ఈ V అంతే బ్లూ, ఫర్ ఎగ్జాంపుల్ W అంతే రెడ్, U అంతే వైట్ కలర్ కోడ్. ఇక్కడ నుంచి మన వోల్టేజెస్ వచ్చిందంటే తర్వాత మన కంప్రెసర్కి పోతుంది. ఏమి అంటే సైన్ వేవ్, స్క్వేర్ వేవ్. సైన్ వేవ్ అంతే AC, స్క్వేర్ వేవ్ అంతే DC. AC వోల్టేజ్ని చెక్ చేసినారు, DC వోల్టేజ్ కూడా చెకింగ్ అవుతుంది. అర్థమైందా? నెక్స్ట్ చూసుకో, ప్లీజ్ లిసన్. అక్కడి నుంచి ఫిల్టర్ కెపాసిటర్కు వోల్టేజ్ వచ్చేసి కంప్రెసర్ రన్నింగ్ రాలేదంటే బోర్డ్ రివర్స్ చేసి ఇక్కడి నుంచి ఇంత పక్కం నేను చెప్పిందా పక్కంగా రివర్స్ చేసి మన కెపాసిటర్ ఇన్సులేషన్ ఏమి ఎక్స్ప్లాంట్ అయిందా లేదంటే ఎక్స్ప్లోషన్ అయిందా చూసుకొని, డ్యామేజ్ అయిందా చూసేసి అర్థం చేసుకొని. ఓకే, నెక్స్ట్ ఇది ఏమి అంటే కంప్రెసర్ రిలే ఇది. ఓకే, ఇది పీటీసీఆర్ అంటే పాజిటివ్ టెర్మినల్ కోఎఫిషియంట్ రెసిస్టర్. ఎందుకంటే మన టెంపరేచర్ ఎగ్గిపోయిన టైంలో మన IPM టెంపరేచర్ ఎగ్గిందే అంటే అప్పుడు సర్క్యూట్ బ్రేక్ చేసింది. తర్వాత ఇది ఏమి అంటే ఎంఓవి అంటే మెటల్ ఆక్సైడ్ వేరియేస్టర్. అది ఏమి అంటే సేఫ్టీ కట్అవుట్ డివైస్, మన బోర్డుకి సేఫ్టీ డివైస్ అది. ఓకే, ఏమి ఫైర్ అయిందే లేదంటే ఏమి మీరు రివర్స్ కనెక్షన్ చేసేసిన టైంలో ఫ్యూస్ లేదంటే ఎంఓవి పోతుంది, హై వోల్టేజ్ లో వోల్టేజ్ వచ్చేసిన టైంలో బోర్డుకు సేఫ్టీ పడుతుంది. క్లియరా? హీట్ సింక్ మేడ్ ఆఫ్ అల్యూమినియం. ఇది కింద పేస్ట్ ఉంది, అది కింద మన కంట్రోలర్ ఉంది. ఇదే మన కంట్రోలర్ ఏరియా. కంట్రోలర్ IPM అంతే IGBT ఏమీ ఉండదంటే ఇది లోపలే ఉంది. IPM అంతే ఒకసారి కూడా చెప్తున్నారు ఒక టైం కూడా ఇంటెలిజెంట్ పవర్ మాడ్యులర్. IGBT అంతే ఇన్సులేటెడ్ గేట్ బైపోలార్. అర్థమైందా? IGBT అంతే ఏమి ఇన్సులేటెడ్ గేట్ లో ఇల్లుల గేట్ ఉందా అంత గేట్ బైపోలార్ అంతే ఏమి అంటే ఒక 6 ట్రాన్సిస్టర్స్ పడుతుంది. బైపోలార్కి ఏమి మీనింగ్ ఉన్నదంటే UV VW UW. అది కాంటాక్ట్ టైమ్అవుట్ చేసి కాంటాక్ట్ చేసేసిన టైంలో 6 ట్రాన్సిస్టర్స్ ఉంది. అది బేస్డ్ ఆన్ ది సెన్సార్ ఫీడ్బ్యాక్ IPM చెప్పేసిన టైంలో వేరియబుల్ వోల్టేజ్ వేరియబుల్ ఫ్రీక్వెన్సీ చేసేసిన టైంలో మన ట్రాన్సిస్టర్స్ బైపోలార్ చేస్తుంది. U to V, V to W అండ్ U to W. ఏమి కావాలంటే అంత ట్రాన్సిస్టర్స్ కాంటాక్ట్ అవుతుంది బేస్డ్ ఆన్ ది ఫీడ్బ్యాక్. అందుకే అది ఇన్సులేటెడ్ గేట్ బైపోలార్ ట్రాన్సిస్టర్స్ చెప్పింది. IGBT పని ఏమి అంటే DC నుంచి మన AC కన్వర్షన్ చేసేసిందే మన IGBT పని. క్లియర్గా అర్థమైందా వర్కింగ్ ప్రిన్సిపల్? నెక్స్ట్ ప్లీజ్ లిసన్. తర్వాత అక్కడి నుంచి ఇది ట్రాన్స్ఫార్మర్ ఇక్కడ ఉందా, ఇక్కడ ఫ్యాన్ మోటార్ రిలే ఉందా. ఇంత ఫ్యాన్ మోటార్ రిలే ఎందుకంటే మన ఆప్షన్స్ ఉంది. ఇక్కడ DC ఫ్యాన్ మోటార్ కూడా పెట్టాలి, AC ఫ్యాన్ మోటార్ ఉన్న టైంలో AC ఫ్యాన్ మోటార్ కూడా పెట్టాలి, ఆప్షన్స్ ఉంది. క్లియరా? అప్పుడు మీరు బ్లేడ్ విత్ ఏమి, బ్రాకెట్ విత్ ఏమి, లెంగ్త్ ఏమి బ్లేడ్ది, ఫ్యాన్ మోటార్ హైట్ విత్ ఏమి అన్నీ మెషర్ చేసి చేసుకోండి. DC ఫ్యాన్ మోటార్ ఉన్నప్పుడు దానికి AC ఫ్యాన్ మోటార్ సూట్ అవ్వదు కదా సార్? అవుతుంది, అందుకే ఆప్షన్ ఉంది ఇక్కడ. వెయిట్ అంత టైంలో మీరు చేసేసిన టైంలో మన యూనిట్ మోడల్ నంబర్ పెట్టేసి ఎక్స్ప్లోడెడ్ వ్యూ నుంచి పార్ట్ నంబర్ అలాగలాగే ఉంది, బ్రాకెట్ పార్ట్ నంబర్
బ్రాకెట్ ఉందా ఇక్కడ? బ్రాకెట్ ఇక్కడ నుంచి స్క్రూస్ మీరు రిమూవ్ చేసేసిన టైంలో బ్రాకెట్ మాడిఫై అవుతుంది. బ్రాకెట్ మాడిఫై అవుతుంది బాబు. బ్రాకెట్ మాడిఫికేషన్ చేసేసిన టైంలో ఫ్యాన్ మోటార్ మాడిఫికేషన్ చేస్తున్నారా? చేసేసిన టైంలో బ్రాకెట్ మాడిఫికేషన్ కూడా మీకు కావాలి. సేమ్ మోడల్లో పెట్టలేదు. ప్లీజ్ లిసన్, డోంట్ మిస్టేక్ మీ. ఇక్కడ ఆప్షనే ఉంది. మీరు ఏసీ ఫ్యాన్ మోటార్ పెట్టేసినారంటే నాకు కూడా మన కంపెనీ చెప్పలేదంటే కూడా నా ఐడియాస్ ఓన్గా యూజ్ చేసి ఏమీ కావాలంటే అది చేసేసి మళ్ళీ అది అవుతుంది. బ్రాకెట్ అంటే ఏంటి సార్? బాబు ఇక్కడ నుంచి మన స్క్రూస్ ఉందా కింద? ఇంత ఫ్యాన్ మోటార్, ఇది బ్రాకెట్ ఉందా? ఫ్యాన్ మోటార్ ఫిక్సింగ్ బ్రాకెట్ ఉందా? డీసీ ఫ్యాన్ మోటార్ ఉన్నదే అంటే ఇక్కడ క్రోమట్స్ పడుతుంది. ఏసీ ఫ్యాన్ మోటార్లో అది రాదు. డైరెక్ట్ వస్తుంది. క్లియరా? సో అందుకే బ్రాకెట్స్లో మీరు పొజిషన్ చేసేసిన టైంలో డ్రిల్లింగ్ కావాలంటే డ్రిల్లింగ్ చేసుకోండి. బోల్ట్ నట్ కావాలంటే బోల్ట్ నట్ పెట్టండి. స్క్రూస్ కావాలంటే స్క్రూస్ పెట్టేసి సరిగా మన బ్రాకెట్ సరిగా లేదంటే ఫ్యాబ్రికేటర్ వాళ్ళకు చెప్పేసి అంత మోటార్కి ఎంత బ్రాకెట్ కావాలా, ఇంత సైజ్, ఇంత హైట్, ఇంత విత్కి కావాలా చెప్పేసి బ్లేడ్స్ మీకు లోపల లేదంటే బయట నుంచి తీసేసి పెట్టేసినారంటే అదే మన మోడిఫికేషన్ ఆప్షన్ చెప్పారు. ఇప్పుడు క్లియర్గా అర్థమైందా? మీరు ఐడియాస్ కూడా కావాలి సొంతంగా. మన 15 days మీరు స్పేర్ వెయిట్ చేసిన టైంలో ఒక బ్రాకెట్స్ 24 hours చేసేసి మళ్ళీ అది ఇన్స్టాల్ అయిన టైంలో అది మాడిఫై అయింది, పని అయిపోయింది. 900 RPM క్లాక్ వైజ్ డైరెక్షన్ ఏసీ మోటార్ కావాలి అంతే. బ్లేడ్స్ ఏమి కావాలా అంటే పెట్టేసి బ్రాకెట్ మాడిఫికేషన్ చేసేసి ఇంత హైట్, ఇంత కండెన్సింగ్ ఆయిల్ హైట్ ఏమి ఇది వచ్చినారంటే పని అయింది. అక్కడి నుంచి మన వైర్ ఇక్కడ చేసిందే అంటే ఫినిష్. అసలు ఫ్యాన్ మోటార్ అన్నప్పుడు బ్రాకెట్ పెట్టి ఏం చేస్తాం సార్? ఫ్యాన్ మోటార్ రన్ అవునప్పుడు బ్రాకెట్ పెట్టి ఏం చేస్తాం? ఫ్యాన్ మోటార్ ఆల్రెడీ వీ హ్యావ్ టు ఏసీ ఫ్యాన్ మోటార్. బ్రాకెట్ మొత్తం సెట్ చేసి పెట్టారా సార్? ఇది డీసీ ఫ్యాన్ మోటార్ కదా. ఈ ఫ్యాన్ మోటార్ తీసి దీనికి ఏసీ ఫ్యాన్ మోటార్ 230 పెడితే వర్క్ అవ్వలేదు. ఏమీ వర్క్ అవ్వలేదు. ఫ్యాన్ తిరగలేదు. ఇక్కడ నుంచి పవర్ రాలేదా? తిరగలేదు. పవర్ వస్తుంది కానీ ఫ్యాన్ మోటార్ తిరగట్లే. కెపాసిటర్ పెట్టిందా మీరు? కెపాసిటర్ సపరేట్ పెట్టింది, దీని జాక్ సపరేట్ పెట్టింది. వెయిట్, కెపాసిటర్ పెట్టేసిన టైంలో ఏమి కనెక్షన్ చేసింది ఫస్ట్ లిసన్ చేయండి. కంపెనీ మీకు ఇచ్చిన కనెక్షన్ సపరేట్ జాక్స్ పెట్టేసి సపరేట్గా కనెక్టర్ పెట్టేసి ఇక్కడి నుంచి జాక్ నుంచి వైర్ కనెక్షన్ ఉంది. వైర్ కనెక్షన్ ఉన్నదే అంటే ప్లీజ్ లిసన్, వెయిట్. ఏమి అంటే లయన్ కామన్ న్యూట్రల్ ఉందా? అవును సార్. లయన్ న్యూట్రల్ నుంచి వైర్ ఒక జాక్ పెట్టేసి తర్వాత ఇక్కడి నుంచి మన కనెక్టర్కి పెట్టేసి కనెక్టర్ నుంచి వచ్చింది వైర్ అవుట్పుట్ తీసేసి లైన్ న్యూట్రల్ పోయింది డైరెక్ట్గా. మన గ్రే వైర్ వచ్చేసింది, అది కెపాసిటర్లు పెట్టేసి మీరు రన్ చేసిన టైమే మోటార్ రన్ అవుతుంది. రన్ అయింది బిఫోరు లైవ్ టెస్టింగ్ చేసేసిన టైంలో లైన్ న్యూట్రల్ పవర్ వచ్చిందా లేదా ఫస్ట్ చూసేసి మళ్ళీ చేసుకుని ఫస్ట్ పవర్ ఇక్కడ వచ్చిందా లేదా బోర్డు నుంచి వచ్చేసిన టైం బిఫోరు మన ఫ్యాన్ మోటార్ రిలే కాంటాక్ట్ అయిందా లేదా ఫస్ట్ అది అత్యావశ్యం కావాలి. ఎస్ఎంపిఎస్ వోల్టేజ్ వచ్చిందే మాత్రమే మన ఫ్యాన్ మోటార్ రిలేస్లో చూసుకో. డీసీ కాయిల్ వోల్టేజ్ ఏమి అంటే 12 volts. ఇది రిలేకి వోల్టేజ్ రాలేదంటే అప్పుడు కాంటాక్ట్ రాదు మీకు సప్లై. ఓకే, అన్ని థింగ్స్ చెక్ చేసి మళ్ళీ చేయండి. ఆప్షన్స్ ప్రాపర్గా ఉంది. మీరు చెక్కింగ్ ఏమి ఎక్కడే పోయిందే అంటే అప్పుడు సప్లై రాదు. అర్థమైందా బాబు? కంపెనీ మీకు మోడిఫికేషన్ మాత్రమే బోర్డులో ఇచ్చింది. ఓకే, ఐడియాస్ మీకు కూడా కావాలి. అల్యూమినియం గార్డ్ ఉన్న స్థలంలో కాపర్ గాలి చేంజ్ చేస్తున్నారా? అది మీరు ఓన్ ఐడియాస్ లేదు, మీరు చూస్తున్నారు. అవి చేసేసి మీకు చెప్పేసిన టైంలో మీరు గ్యాస్ ఛార్జింగ్ అన్నీ చేసేసి యూనిట్ రెడీ అవుతుంది. ఇప్పుడు కాపర్ గాయలే వచ్చేసిన టైం మీరు ప్రాబ్లం లేదు. క్లియరా? సామ్సంగ్లో మాత్రమే అది ప్రాబ్లం ఉంది, అల్యూమినియం కాయిల్ ప్రాబ్లం. నెక్స్ట్ ఇక్కడ చేసుకో, ప్లీజ్ లిసన్. తర్వాత ఇక్కడ చూసుకో, ఎంఓవి, తర్వాత కెపాసిటర్స్, ఐసి, తర్వాత ఇక్కడ ఎంఓవి వచ్చిన తర్వాత జీబీటీ, నెక్స్ట్ జీటీబీ, ఫ్యాన్ మోటార్ రిలే, నెక్స్ట్ ఫిల్టర్ కెపాసిటర్స్. చిన్నదిగా ఏమి ఉన్నదంటే ఫిల్టర్ కెపాసిటర్స్. తర్వాత ఇక్కడి నుంచి వచ్చింది
మన మీకు డీసీ వోల్టేజ్ కావాలంటే మన అన్ని వోల్టేజెస్ ఉంది. ఫ్యాన్ మోటార్ కనెక్షన్స్ రెడ్ డీసీ పాజిటివ్, బ్లాక్ అంతే గ్రౌండు, నెక్స్ట్ ఎల్లో అంతే నాకు ఫీడ్బ్యాక్. ఇక్కడ నుంచి మన వైట్ వచ్చిందే అంటే మన కాన్స్టెంట్ డీసీ 15 వోల్ట్స్, బ్లూ అంతే ఫీడ్బ్యాక్ లోబు బయటికి ఫ్యాన్ మోటార్ స్పీడ్ రిడక్షన్కి. అర్థమైందా? నెక్స్ట్ యూవీడబ్ల్యూ. ఇప్పుడు పీసీబీ ఏమి అంటే మెగ్మిట్లో ఏమి ఉన్నది అంటే ప్లీజ్ లిజన్. ఇక్కడ ఒక డివైస్ ఇప్పుడు వచ్చింది, ఇక్కడ ఒకటి ఉంది మానిటర్. అందరూ లిసన్ చేయండి, మ్యాండటరీగా క్లోజ్ కారండి. ఇక్కడ మానిటర్ ఒకటి ఉంది. మానిటరింగ్ ఉన్నది అంటే ఇక్కడే మన టెస్ట్ డివైస్ పెట్టేసి మీరు వోల్టేజ్ చూపిస్తున్నారంటే అప్పుడు ఫోన్లే మన మానిటరింగ్ అయిపోతుంది. మెగ్మిట్ పీసీబీకి మాత్రమే మన వైఫై డివైస్ వచ్చింది, వేరే ఏమి పీసీబీకి లేదు. క్లియరా? నిన్న మీరు రేపుగా మీకు చూపిస్తారు. అది ఇక్కడ లేదో నా రూమ్లో ఉంది, తీసేసి మీకు చూపిస్తున్నారు. ఓకే, అర్థమైందా అందరికీ? సార్ ఇప్పుడు పీసీబీకి పేస్ట్ ఇస్తున్నారు కదా, దానివల్ల యూజ్ ఏంటి సార్? అది హీట్ అవుతుంది. ఐపీఎం హీట్ అయిందా? మీరు బేస్ పెట్టలేదంటే డైరెక్ట్గా హీట్ సింక్ టైట్ చేసిన టైంలో మీకు ఓవర్ కరెంట్ లేదంటే ఐపీఎం ఎర్రర్ పడుతుంది, MP5 ఎర్రర్ పడుతుంది. హీట్ సింక్ పేస్ట్ పెట్టలేదంటే, హీట్ సింక్ పేస్ట్ పెట్టేసిన టైంలో మన ఐపీఎంకు ఒకటి టెంపరేచర్ ఉంది 100 డిగ్రీ సెంటిగ్రేడ్. అది ఎక్కువగా పోయిన టైంలో మన ఐపీఎం ఎర్రర్ లేదంటే ప్రొటెక్షన్ ఎర్రర్ వచ్చింది. హీట్ సింక్ పేస్ట్ పెట్టేసిన టైంలో ఐపీఎం నుంచి వచ్చిందా మన బయటికి వచ్చిందా మన హీట్ డైరెక్ట్గా పేస్ట్ నుంచి మన హీట్ సింక్ నుంచి బయటికి వెళ్ళిపోతుంది. అందుకే కంపెనీ ఇప్పుడు బోర్డు ఇచ్చింది అంటే డైరెక్ట్గా హీట్ సింక్ ఫిక్స్ చేసి మళ్ళీ ఇచ్చింది. అలా అనుకుంటే ఇప్పుడు సీజర్టీటీ వీడియోజెడ్బీ బోర్డులు ఉన్నాయి, సీజర్టీటీ వీడియోజెడ్బీ బోర్డులు ఉన్నాయి కదా సార్, వాటికి హీట్ సింక్ పేస్ట్ బోర్డు మార్చినప్పుడు కంపెనీ నుంచి వచ్చేటప్పుడు ఎటువంటి పేస్ట్ రావాలి. మీరు పెట్టు అంతే, అన్ని థింగ్స్ కంపెనీ ఇయ్యలేదు, మీరు పెట్టు అంతే. మనం మార్చుకోవచ్చు. హీట్ సింక్ పేస్ట్ కొత్త బోర్డులో మనం ఆర్డర్ పెట్టుకుంటే దానికి అది రాదు పేస్ట్. బాబు ఒకటి వాళ్ళు మాట్లాడ లేదంటే అందరూ మాట్లాడిన టైంలో ఫీజు పోతే మనం లూప్ వర్క్ రాదు సార్. నో లూప్ వర్క్. థర్మల్ ఫ్యూజ్ బాబు ఒకటే వోల్టాస్ పాలసీ. లిజన్, ఇక్కడ సింపుల్గా చెప్పారు, బోర్డ్స్లో ఒకటే ఫ్యూజ్ ఉంది. ఇక్కడ స్ట్రైట్గా ఫ్యూజ్ పోయిందే అంటే ఫస్ట్ రన్నింగ్ లేదు. అవుట్డోర్ యూనిట్స్ రన్నింగ్ లేదంటే సార్ అక్కడ ఫోన్ లిఫ్ట్ చేసి మళ్ళీ మీరు ఫోన్ చేస్తున్నా అంటే ట్రైనింగ్ మీకు ఇచ్చేసి ఏమీ యూస్ లేదు. ఫస్ట్ బేసిక్ పాయింట్ ఏమి ఉన్నది అంటే ఫస్ట్ బేసిక్ ప్రిన్సిపల్ కాంపోనెంట్స్ చెక్ చేయండి. అందుకే నేను బోర్డ్స్ ఇంత సైడ్లో పెట్టింది. ఫస్ట్ ఏమి చెకింగ్ కావాలంటే బాబు ప్రో పిన్ తీసుకో, కంటిన్యూటీలో పెట్టేసి ఫ్యూజ్ చెక్ చేయండి. ఫ్యూజ్ ఫోటో తీసుకో రెహమాన్, వీడియో లేదు. ఇక్కడి నుంచి అక్కడ నుంచి ఇక్కడ ముందుకు వీడియో అక్కడి నుంచి